పాఠం పేరు ఆత్మ సంబంధుల అనుదిన బాధ్యతలు. ఆత్మ సంబంధుల అనుదిన బాధ్యతలు. బైబిల్ గ్రంథంలో పాపానికి 3 రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆజ్ఞను అతిక్రమించటం పాపం అనేది. రెండవది విశ్వాసం మూలం కానిదేదో అది పాపం. మూడవది మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇప్పుడు మేలైనది చేయటం అనే దాన్ని సింప్లిఫైడ్గా మన భాషలో చెప్పాలంటే బాధ్యత అంటారు. అంటే మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటే అర్థం ఏంటి? బాధ్యతారాహిత్యంగా ఉండటమే పాపం అని అర్థం. బాధ్యతలు విస్మరించిన వాళ్ళకి లోక చట్టాల్లో పెద్ద శిక్షలు ఉండవు. మన హక్కులకు భంగం వాటిల్లితే మాత్రం కోర్టు దాకానైనా వెళ్ళి సాధించుకోవచ్చు. బాధ్యతను విస్మరిస్తే పెద్దగా ఏ రకమైన శిక్షలు ఉండేవి కావు. కానీ దేవుడి చట్టం మానవ చట్టానికి అతీతమైంది కనుక బాధ్యత లేకుండా వ్యవహరించటం అనేది పాపంతో సమానం. ఇంతకు మనకు బాధ్యతలు ఏవే ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వాటిని నెరవేర్చాలి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ బాగా జల్లెడ పట్టినప్పుడు ఒక 10 రకాలైన అనుదిన బాధ్యతలు ఉన్నాయి. ఆత్మ సంబంధుల అనుదిన బాధ్యతలు 10. అందులో 1 by 1 మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 23వ అధ్యాయము 30వ వచనం చూద్దాం పిల్లరా. మొదటి బాధ్యత మనకు అక్కడ కనబడుతుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 23వ అధ్యాయము 30వ వచనం. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకు విశ్రాంతి దినములలోనూ అమావాస్యలలోనూ పండుగలలోనూ యెహోవాకు దహన బలులు అర్పించవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడింది. పాత నిబంధనలో చెప్పబడిన మాటైనా దేవుడి పట్ల మనం ఏమి కలిగి ఉండాలి, ఏ బాధ్యతను కలిగి ఉండాలి అన్నది ఎప్పుడు మరల నిబంధనలకు అతీతమైన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. అంటే అది పాత నిబంధన క్రొత్త నిబంధన అనే దానితో నిమిత్తం లేకుండా ఉండే ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. వాటినే సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటారు. ఆజ్ఞలు ఎప్పుడు కూడా స్థూలంగా 2 రకాల ఆజ్ఞలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందులో మొట్టమొదటి రకమైన ఆజ్ఞ ఏంటంటే సిద్ధాంతపరమైన ఆజ్ఞ అని ఒకటైతే, రెండవది నైతికమైన ఆజ్ఞలని. సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటే మనం సిద్ధాంతం అనగానే ఒక రాద్ధాంతం గుర్తు వస్తుంది. అదేంటంటే ఇది సంఘానికి, సహవాసానికి, ఫెలోషిప్లకు సంబంధించిందని. సిద్ధాంతం అంటే ఫెలోషిప్లకు, సంఘానికో, సహవాసాలకు, డినామినేషన్లకు సంబంధించింది కాదు. సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే దేవుడి పట్ల మానవులంగా మనం ఏమి నెరవేర్చాలో, ఏది చేయాలో, ఏది చేయకూడదో అనేది సిద్ధాంతపరమైన ఆజ్ఞ అంటారు. నైతికమైన ఆజ్ఞలు అంటే ఒక మానవుడు సాటి మానవుల పట్ల
ఎటువంటి బాధ్యతను నెరవేర్చాలి అనేది నైతికమైన ఆజ్ఞ. మీరు ఎక్కడ ఆజ్ఞలు చూసినా బైబిల్ గ్రంథంలో ఈ 2 రకాలైన ఆజ్ఞలే కనబడతాయి. ఓ ఇశ్రాయేలు వినుము, ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా అని మొదటి ఆజ్ఞ దేవుడి విషయంలో మనం ఎలా ఉండాలి చెప్పడం జరుగుతుంది. రెండవ ఆజ్ఞ సాటి మానవుల విషయంలో ఎలాగో ఉండాలో నేర్పిస్తుంది. సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అనగా దేవుడి పట్ల మనం ఎలా వ్యవహరించాలన్న ఇటువంటి విషయాలు నిబంధనలకు అతీతంగా పాటించాల్సినవి. అంటే దినవృత్తాంతుల గ్రంథంలో ఉంది, మనకు సంబంధం లేదు కదా అనుకోకూడదు. అది దేవుడికి సంబంధించింది. దేవుడి పట్ల నెరవేర్చాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ క్రతువులు నిర్వహించాల్సిందే. సో ఇందులో మొట్టమొదటి ఆజ్ఞ గురించి మాట్లాడుతూ దేవుడి మాట ఏమని చెప్తుందంటే, దేవుని సేవ అనుదినము జరిగించవలసినది. దేవుడి సేవ అన్నది, దేవుని పిలుపు అన్నది, దేవుని చెంతకు చేరటం అన్నది, రక్షణ పొందటం అన్నది, శిష్యులుగా మారటం అన్నది ఉద్యోగం లాంటిది. మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగం లాంటిది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంతమందిని శిష్యులుగా చేసుకున్నారు? మొదటిగా 12 మందిని. అందులో ఒకనొక శిష్యుడు ఇస్కరియోతు యూదా, మనకు తెలుసు. అతని గురించి ఏమని రాయబడింది బైబిల్ గ్రంథంలో? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనంలో, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ మాకు ఒక మాట కనబడుతుంది. అతని ఉద్యోగము, ఇస్కరియోతు యూదాకు ఏముందంట? ఉద్యోగం ఉందా? ఆయన శిష్యుడా, అపోస్తలుడా, ఉద్యోగస్తుడా? శిష్యుడే, అపోస్తలుడే, ఉద్యోగస్తుడు. అంటే మనం దేవుడిలోనికి రావడంతోనే ఉద్యోగంలోనికి వచ్చాం, మర్చిపోకండి. మనకు ప్రైవేట్ ఉద్యోగాలు తెలుసు, ప్రభుత్వ ఉద్యోగాలు 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మళ్ళీ ఏముంటవి? స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ 3 రకాలైనటువంటి ఉద్యోగాల్లో 3 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి, డిపార్ట్మెంట్లు ఉంటాయి. 3 రకాలైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అంటారు, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అంటారు. రెండవది వెకేషన్ డిపార్ట్మెంట్ అంటారు. మూడవది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటారు. వెకేషన్ డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే సమ్మర్లో 49 రోజులు హాలిడేస్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ దసరా హాలిడేస్ 10 రోజులు వస్తాయి. ఆ తర్వాత సంక్రాంతి హాలిడేస్ వస్తాయి, 4 సండేలు వస్తాయి, సెకండ్ సాటర్డే వస్తుంది, జనరల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్, లోకల్ హాలిడేస్, స్ట్రైకులు జరిగితే హాలిడేస్. ఇలా దీన్ని వెకేషన్ డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంటు వెకేషన్ డిపార్ట్మెంట్. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అది ఎవరంటే టీచింగ్ డిపార్ట్మెంట్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లు. ఇప్పుడు మాకు హాలిడేస్ ఉన్నాయి, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. అది నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అంట. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో 2 వస్తాయి స్థూలంగా. ఒకటి మెడికల్ డిపార్ట్మెంట్, 2 పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళకి హాలిడేస్తో నిమిత్తమే లేదు, షిఫ్ట్ డ్యూటీలు చేయాల్సింది, ఎవడైనా చేయాల్సిందే. షిఫ్ట్ అవుతూ డ్యూటీలు అయితే చేయాల్సిందే. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు దేవుడి సేవ ఏ డిపార్ట్మెంట్ తాలూకుది? వెకేషన్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నారా? నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నారా? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనుకుంటున్నారా? చెప్పడం అయితే గంభీరంగా చెప్తాను, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని. అసలు వెకేషన్ డిపార్ట్మెంట్ అంటేనే ఇక్కడ దిక్కులేదు. ఆదివారాలు గ్యారంటీగా వస్తామనే గ్యారంటీ లేదు, గురువారాల్లో క్లాసులకు వస్తామన్న గ్యారంటీ లేదు. మళ్ళీ డిపార్ట్మెంట్ ఏమని తెలుసు మనకి? అంటే ఎమర్జెన్సీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు పని ఉందంటే సాకులు చెప్పకుండా, కారణాలు చెప్పకుండా ప్రత్యక్షం అవ్వాలి. ఎప్పుడు ఈవెన్
12 మంది శిష్యులను యేసుప్రభు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారని రాయబడింది మనకి? ఇదిగో ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. నా శ్రమల్లో మీరు కలిసి ఉన్నారు, నా బాధల్లో కలిసి ఉన్నారు, నా వేదనలో కలిసి ఉన్నారు, నా శోధనలో కలిసి ఉన్నారు మీరని యేసుప్రభు ఆకలి దప్పుల్లో కలిసి ఉన్నారు. ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెన్నంటే ఉండటం జరిగింది. ఎందుకంటే దట్స్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని వాళ్ళకి తెలుసు. చిత్రం ఏంటో చెప్పమంటారా? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకడే పోయాడు. మనం వెకేషన్ డిపార్ట్మెంట్ అనుకున్నా కూడా నిలబడడం లే. అక్కడ ఎంత కష్టం అనుకుంటున్నారు భక్తి జీవితంలో నిలదొక్కోవటం అంటే. కాబట్టి అనుదినము ఆయన దినం ఇస్తున్నాడంటే పని ఉందని ఇస్తున్నాడు, మనకు తెలుసు. కానీ ఏ రోజైనా దేవుడు పని ఉందని సడన్గా మీకు ఫోన్ కాల్ వచ్చిందనుకోండి దైవజనుడి నుంచి, సడన్గా పని పడింది, సేవ పడింది, వెళ్దాం రండి అని పిలిస్తే మనం ఏమంటాం తెలుసా? ఒకసారి షోమ్రోన్లో దైవజనుడి దగ్గరికి శూన్యమీరాలు కుమారుడు పడిపోగానే బాబుని తీసుకుని పోతూ ఉంటే వాళ్ళు ఆయన అడుగుతారు చూసావా, అరే ఇది పరిశుద్ధ దినం కాదు, విశ్రాంతి దినం కాదు, ఇప్పుడు ఎందుకు పోతున్నావు అమ్మాయి అంటాడే. అంటే ఆయన ఏమనుకున్నాడు అనమాట, దేవుడికి సన్నిధికి పోవటం వెకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కదా, కొన్ని రోజుల్లో మాత్రమే వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన. మనలో కూడా అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అది పక్కన పెట్టేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్లవేళలా ఆయనకు అందుబాటులో ఉండుట కొరకే మనం పిలువబడ్డాం. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వీళ్ళు పిలిచారని చెప్పాడు. ఒకటి, మీరు లోకానికి వెలుగుగా ఉండడానికి అన్నారు. పగలు వెలుగు ఎవరు, పగటికి వెలుగు ఎవరిస్తారట లోకానికి? సూర్యుడు ఇస్తారు. రాత్రి వెలుగు ఎవరిస్తారు? మరి మనం ఎప్పుడు ఇవ్వాలి? మనం ఎప్పుడు ఇవ్వాలి? పగలా రాత్రా? కాదు, నిత్యం ఇవ్వాలి. నిత్యము వెలుగివ్వాలి, నిత్యము రుచినివ్వాలి, నిత్యము ఆశ్చర్యకరుడి సేవలో ఉండాలి. అది అనుదిన బాధ్యత. ఎవరైనా ప్రిపరేషన్ లేకపోతే వెకేషన్ డిపార్ట్మెంట్ కూడా పనికిరాని స్థితిలో ఉంటే ముందు వెకేషన్ డిపార్ట్మెంట్కి ఫిట్ అవ్వండి. అంటే అప్పుడప్పుడైనా అందుబాటులో ఉండడానికి సిద్ధపడండి. నెక్స్ట్ ఏ స్థితికి వెళ్ళాలి? నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్కు ఫిట్ అవ్వాలి. ఆ నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోకి స్విచ్ ఆన్ అయిపోవాలి. ఇంకా బాగా అర్థం కావడం మాట చెప్తాను. నేను లోక సంబంధంగా వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, కానీ దేవుడి పరంగా ఏ డిపార్ట్మెంట్ అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అందుకే హాలిడేస్లో కూడా పనిలో ఉన్నా. నేను నా షెడ్యూల్లో ఇక్కడికి రావటం లేదు. 3 దినాలు మీటింగ్స్ ఉన్నాయి ఈ పూర్లంకలో. ఈరోజు రాత్రి 9:30కు ట్రైన్ ఉంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే వెకేషన్ డిపార్ట్మెంట్ అనుకుంటే దేవుడి సేవ, కానీ దేవుడు మంచి అవకాశం ఇవ్వటం జరిగింది, పని చేయటానికి అవకాశం ఇవ్వటం జరిగింది. అవసరం అది. రేపు ఇంటికి పోయిన తర్వాత కూడా ఊరికే ఉండడానికి లేదు, పని ఉంటుంది. సేవ నిత్యం అందుబాటులో ఉండడానికి పరిస్థితి ఉండాలి. ఇది ఆత్మ సంబంధుల అనుదిన బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత. ఓకే, నోట్ చేసుకోండి. నేను 1 by 1 మళ్ళీ రెండోది మూడోది ఏంటి వరుసగా చెప్పండి అని కూడా అడుగుతాను, సిద్ధపడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం 2వ బాధ్యత గురించి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక ఆ విశ్రాంతిలో నేడు నేడు అనగానే ఇది అనుదినానికి సంబంధించింది. నేడు అనగానే అనుదినానికి సంబంధించింది. నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠిన పరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం. ఇది గమనించండి. అంటే ప్రతిదినం మనం ఏం దాని మీద బాధ్యత వహించాలి అని అంటే, దేవుడి మాట వింటున్న ప్రతిసారి సర్వసాధారణంగా హృదయం కఠినపరచబడే స్థితిలోనికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇంతకు మనం దేవుడి మాట వింటున్నప్పుడు
హృదయం కఠినపరచబడిందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి? మెల్ల ఉన్న బోర్డు ఉంటుందా? దేవుడి మాట వినున్నప్పుడు నేను నా హృదయమును కఠినపరచుకొందును అన్నట్లేమైనా ఉంటుందా? ఎలా తెలుసుకోవాలంటారు? దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అవేంటంటే, దేవుడు ఎన్నో చెప్తూ ఉంటాడు బ్రదర్. మనకు దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే, ఒక చెవులో విని ఇంకో చెవులో వదిలిపెట్టడానికి. ఒక దైవజనుడు ఇట్లనే పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? కొండ మీద ప్రసంగంగా చెప్పబడుతున్న మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం పాటించటానికి వీల్లేనివి. మన వల్ల కాదు, మనం పాటించలేం వాటిని. ఒకవేళ ఎవరైనా మీలో పాటించగలము అని అంటే నేను క్వశ్చన్ అడుగుతాను, నేను ఒకటి చేయమంటాను, చేస్తారేమో చెప్పండి అన్నాడు. ఏమన్నాడు? మీ దగ్గర 2 అంగీలు లేవా అని అడిగాడు. 2 అంగీల కంటే ఎక్కువ ఉన్నాయి. మరి 2 ఉంటేనే ఒకటి వేరేవాడికి ఇమ్మంటే మీ దగ్గర ఎన్ని ఉంటే దాంట్లో సగం ఇవ్వాలి కదా, ఇస్తారా అని అడిగాడు. కష్టం కదూ, ఇవ్వలేం కదూ. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచారం చేసినట్టు సమానం అని ప్రభు చెప్పాడు. అది మనకు సాధ్యమవుద్దా? ఎందుకంటే పరలోకంలో కూడా రంభా, ఉరోసి, మేనకల్ లాంటి వాళ్ళు ఉంటారని ఎదురు చూసే వాళ్ళకి ఏం సాధ్యమవుద్ది? అది సాధ్యం కాదు కదా. కనుక మీరు బాగా గమనించగలిగితే బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు అన్నీ పాటించటం మన వల్ల కాదు అనే భావన మన మాటల్లో, మన చేష్టల్లో కనిపిస్తూ ఉంటుంది. అది కఠినపరచుకోవటం అంటే. చెప్పేదాన్ని ఏ మాత్రం పాటించం, అదే కఠినపరచబడడం అంటే. ఇంక అర్థమైందా? సర్వసాధారణంగా దేవుడి మాట వింటున్న ప్రతిసారి ఇలా జరగడానికి ఎన్నో అవకాశాలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుడట ఇశ్రాయేలు సమాజానికి రాత్రింబగళ్ళు పహారా కాశాడు. నిత్యం అందుబాటులో ఉన్నాడు, నిత్యం మోసే ద్వారా అన్ని చెప్పిస్తున్నాడు. అయినా ఎంతమంది వినలేదు తెలుసా దేవుడి మాట? బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఐగుప్తులో నుంచి? మీరు కూడా 6 లక్షల దగ్గర ఉన్నారా? కాల్బలం 6 లక్షలమ్మా. కాల్బలం అంటే అర్థం ఏంటి? యుద్ధం చేయటానికి అర్హత కలిగిన వ్యక్తులు అని అర్థం. యుద్ధం చేయడానికి అర్హత కలిగిన వాళ్ళు 6 లక్షల మంది. మరి చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారు? ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు? ముసలోళ్ళు ఎంతమంది ఉంటారు? మిశ్రిత జనం ఎంతమంది ఉంటారు? వీళ్ళందరినీ కలిపితే దాదాపు 20 లక్షల మంది ఉంటారట. ఈ 20 లక్షల మందిలో ఎంతమంది వాగ్దాన దేశానికి వచ్చారు? 2. పర్సంటేజ్ చేస్తే ఎంత అవుద్ది? 20 లక్షల మందిలో 2. ఎవరన్నా ఆ పర్సంటేజ్ కొట్టి లెక్క చెప్పి ఒకసారి చెప్పండి, మూట కట్టుకోండి, పుణ్యం అది. 0.0000000 చాలా జీరోలు వచ్చి 1% అయింది. 2 డివైడెడ్ బై 20 లక్షలు అని కొట్టి పర్సంటేజ్ అని కొడితే 0 తర్వాత ఎన్ని సున్నాలు వస్తాయి తెలుసా? పాయింట్ తర్వాత 6 సున్నాలు వచ్చి మళ్ళీ 1 వస్తుంది. అంత తక్కువ మంది. అంటే మిగతా వాళ్ళు రాలిన వాళ్ళందరూ ఎవరన్నమాట? మీరు ఆయన మాట వినిన ఎడల మునుపు కఠినపరచబడినట్లుగా, అవిధేయులైనట్లుగా, అవిధేయులు అవ్వడాన్ని బట్టి విశ్రాంతిలో ప్రవేశించలేదు కదూ. కాబట్టి కఠినపరచబడితే మనము వాళ్ళు కణాల్లో చేరలేదు, మనం పరమ కణాన్ని చేరలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతానరా అన్నాడు. స్పందించేటటువంటి వారిగా చూడాలి అని అనుకుంటున్నాడు, లోబడే వాళ్ళుగా చూడాలని అనుకుంటున్నాడు. అందుకే మనల్ని జీవము కలిగిన వాళ్ళగా పుట్టించాడు. ఇది 2వ బాధ్యత. మొదటిదేంటి? దేవుడి సేవ రోజు చేయాలి. మీరు ఇప్పుడు 2 చెప్పినందుకే నోట్స్ చూస్తే కానీ తెలియదు అనుకోండి, 10 అడుగుతాను మళ్ళీ.
వరుసగా 10 చెప్పినప్పుడు మీరు తడుముకోకుండా చెప్పగలగాలి. మొదటిది ఏంటండి? దేవుడి సేవ అనుదినం చేయాలి. రెండోది ఏంటి? హృదయం కఠినపరచుకోకుండా చూసుకోవాలి. మూడవది చూద్దాం, అదే వ్యక్తిగత ప్రార్థనా జీవితం. అనుదినము భక్తులందరి జీవితాలు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే వాళ్ళ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, అంటే కండిషన్తో సంబంధం లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా వాళ్ళు ఎప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే దానియేలు గారి సందర్భంలో మాదీయ పారసిక రాజు దర్యావేషు ద్వారా ఒక ఆజ్ఞ జారీ అయింది. ఏమని? 30 రోజుల వరకు ఎవరికి తప్ప? దర్యావేషు రాజుకు తప్ప ఏ దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టకూడదు, ప్రార్థన చేసుకోకూడదు. అలా కాదని ఎవడైనా వేరే దేవుడికి దేవతకు ప్రార్థన చేశారో మొర్రపెట్టారనుకోండి, సింహపు గుహలోనికి పంపించేస్తాం, సింహముల బోన్లోనికి పంపించేస్తామనే కఠినమైనటువంటి ఆజ్ఞ జారీ చేయబడింది. అప్పుడు ఏం చేశాడట దానియేలు గారు? 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి అనగానే ఇది ఏం ప్రేయర్ అన్నమాట? పర్సనల్ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళి యథాప్రకారం, అంటే బానిసగా ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఎందుకు? దేవా, ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించయ్యా అని దేవుణ్ణి అడుక్కోవడానికి అవకాశం. ఇప్పుడు బానిస కాదే, ఏ స్టేజ్ అయింది తెలుసా? ఇప్పుడు రాజు తర్వాత రాజు, చక్రవర్తి తర్వాత చక్రవర్తి, 3 చక్రవర్తులు మారిపోయిన 3 చక్రవర్తుల తర్వాత ఆ స్థానం, ప్రధానమంత్రి స్థానం దానియేలు గారిది. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి స్థానములో ఉన్నా కూడా ప్రార్థనా జీవితాన్ని మర్చిపోలే. చూసారా? అదే ఆ జయ జీవితానికి కారణం. మర్చిపోకండి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుందట. ఏ పరిస్థితి అయినా గడ్డు పరిస్థితి అనుకొని ప్రార్థనకు గండి కొడుతున్నాం మనం. ఏ పరిస్థితిలోనైనా ప్రాణం పోయినా పర్లేదు, ప్రార్థన ఆపడం కుదరదు అన్నటువంటి రీతిగా బతికినటువంటి వాళ్ళు. ప్రార్థన జీవితం కలిగి ఉన్న వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడి మీద ఎక్కువగా ఆనుకున్న వాళ్ళ యొక్క జీవితం అది. నేనేదో చించేస్తాను, పొడి చేస్తాను అనేటువంటి పరిస్థితులు ఉన్నోళ్ళు ప్రార్థన జీవితానికి దూరంగా ఉంటారు. నేను నిమిత్త మాత్రమయ్యా, నా శక్తి కానీ, నా బలము కానీ, నా జ్ఞానం కానీ, నా తెలివితేటలు కానీ, నా బలం, నా బ్యాక్గ్రౌండ్ కానీ దేది పనికిరాదు నాయన, నువ్వు నడిపించు, నా మనోనేతాలు వెలిగించు, నన్ను ఎదిగించు, నన్ను నిలబెట్టు, నన్ను వాడుకో అన్నటువంటి రీతిగా ఆయన మీద ఆధారపడినటువంటి పరిస్థితి. వ్యక్తిగత ప్రార్థనా జీవితం అనుదినము చేయవలెను. కానీ ఈరోజు దేవుని పిల్లల్లో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. 43వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. చాలామంది ఎలా ఉన్నారో చెప్తున్నాడు. యాకోబు, ఇక్కడ యాకోబు అన్న దగ్గర మన పేరు పెట్టుకొని చదువుకోండి. యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుటలేదు. ఇశ్రాయేలు, నువ్వు నన్ను గూర్చి విసిగిపోయావు. చాలామంది ప్రార్థనా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం కానీ, లేదంటే దాన్ని ఇర్రెగ్యులర్గా చేయటం కానీ, అస్సలు గురి లేకుండా ప్రార్థన చేయటం, మెకానికల్గా ప్రార్థన చేయటం కానీ ఎందుకు చేస్తారో తెలుసా? మనం ఎట్లా ఉంటామంటే, ఇన్స్టంట్గా మనం ఇట్లా ప్రేయర్ చేయాలి, కళ్ళ ముందు అది ప్రత్యక్షం అవ్వాలి. అందుకే మరి ఎవరు రాశారో ఎందుకు రాశారో తెలియదు, కానీ మీరు కూడా దాని గురించి పెద్దగా ఆలోచించలేదేమో.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని చెప్తూ తర్వాత చరణాల్లో ఏమొస్తాయి? మోషే ప్రార్థించగా యెహోషువ ప్రార్థించవా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? ఇప్పుడు మన దేవుడి అటెన్షన్లోకి వెళ్ళిపోవాలి. ఇక ఏమని? నేను కూడా ప్రార్థిస్తా. ఏం చేయాలి? నువ్వు చేసేయాలి ప్రభు అలా అంటే కుదరదు. నేను విసుగుతాను, కష్టం మళ్ళీ నాతో, నీకు తెలియదు నా గురించి. ఒకసారి ఒక చేదు అనుభవం మాకు ఎదురై. దైవజనులకు చాలా కష్టాలు వస్తుంటాయి, మీకు తెలియదు. ఎందుకంటే మీరు అందరూ ఎప్పుడు చూసినా దైవజనులకు మీ కష్టాలు చెప్పుకుంటారు. కానీ ఏ రోజైనా అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మీకు ఏమైనా కష్టం ఉందని అడిగారా అంటే ఆయనకే లేవనుకుంటున్నారు. ఇట్టడి కష్టాల్లో ఉంటారు కానీ చెప్పరు. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కరోనా టైం, అది కరోనా టైం. ఆ టైంలో ఒక దైవజనుల కుటుంబం దేవుడి సేవ నిత్యం చేస్తుంటారు. వాళ్ళు భర్తకి కరోనా వచ్చింది, చాలా సీరియస్గా ఉంది. లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. ప్రార్థన చేయమని ఫోన్ చేసింది అమ్మాయి, వాళ్ళ ఆవిడ. నాకు ఫోన్ కాల్ వచ్చింది, అంకుల్కు ఫోన్ కాల్ వచ్చింది. మేము ప్రార్థన చేశాం, అయినా ఆయన చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి ఒక సందేహం వచ్చేసింది. ఏమని అంటే, నీతిమంతుని ప్రార్థన బాహుబలము గలదై ఉంటుంది కదా, శక్తివంతమై ఉంటుంది కదా, ఆసక్తితో ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది కదా. ఏలియా మన స్వభావం అంటే మనుషుడేనకు చెప్పబడింది కదా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి వీళ్ళు నీతిమంతులు కాదా? వీళ్ళు ప్రార్థన చేసి దేవుడు వినలేదంటే అయితే వీళ్ళు నీతిమంతులన్నా కాకుండా ఉండాలి, లేదంటే వీళ్ళు ఆసక్తితో ప్రార్థన చేయకుండా ఉండాలి. వీళ్ళేం దైవజనులు? వీళ్ళే కాదు, చాలామంది దైవజనులకు చెప్పాం, ఎంతమంది ప్రార్థన చేసినా మా ఆయన ప్రాణం నిలబడలేదంటే వీళ్ళందరూ దొంగలన్నమాట. ఇట్లా ఉందనుకోండి, ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసా? రెండు వైపులా పడుతుంది. ఎటువైపు తెలియని ఒకవేళ మాకు తెలియదు అనుకోండి విషయం, మేము ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వట్లేదు, మేము చేయలేక అనుకుంటాం లేదా? అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. అటువైపు జవాబు రాలేదు కదా, ఆ సహోదరి ఏం చేస్తుంది? ప్రార్థన చేద్దాంగా, కొన్ని ప్రార్థన చేయమని ఏమైనా అడుగుతుందా? అడగదు. ప్రార్థన జీవితంలో విసుగు అన్నదానికి చోటు ఇవ్వకండి, మర్చిపోకండి. అనుదిన ప్రార్థన ఎట్లా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే గారిని, అంటే ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించే మోషే గారిని దేవుడు పంపించటానికి మునుపు ఎన్ని సంవత్సరాల ప్రార్థన ఫలితం తెలుసా? మోషే గారి జననం లేదా ఆయన దానం, ఆయనను విమోచకుడిగా పంపించడం వెనక 400 సంవత్సరాల ప్రార్థన ఉంది. తరము తర్వాత తరము ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. 40 ఏళ్ల వయసులో ఇస్సాక్ గారికి పెళ్ళైతే 20 ఏళ్ల వరకు పిల్లలు లేరు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వీళ్ళే కాదు, బహుకాలము గడిచిన వృద్ధులు అని చెప్పబడింది జకర్యా ఎలీసా దంపతుల గురించి. దావీదు వచ్చి జకర్యాతో ఏమని చెప్పింది తెలుసా? మనకందరికీ తెలుసు. జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. ఏం ప్రార్థన అది? దేనికోసం ప్రార్థన? జకర్యా ప్రార్థన. ఇది బహుకాలము గడిచిన వృద్ధులైనా కూడా ఆశ చచ్చిపోలేదా? విసుగు రాలేదా? పెళ్ళయిన తర్వాత 5 ఏళ్ళు ప్రార్థన చేస్తారు, మహా అంటే 10 ఏళ్ళు ప్రార్థన చేస్తారు, లేదంటే యవనమంతా అయిపోయేంత వరకైనా ప్రార్థన చేస్తారు కదా. బహుకాలము గడిచిన వృద్ధులైనా కూడా పెళ్ళిళ్ళు, నేను చాలాసార్లు చాలామందిని చూసా, పెళ్ళయి 13 ఏళ్ళు అయిందన్న, మాకు పిల్లలు లేరు అంటే ప్రార్థన చేద్దామన్నా అంటే చేసి చాలా అయిపోయిందన్న, చేసి మాకు విసుగైపోయింది, ఇంకా కుదరదులే అనుకుని సైలెంట్ అయిపోయినాం. దేవుడు అంటున్నాడు, నువ్వు విసుగు చెందితే మొరపెట్టడం మానేస్తావు. దేవుడికి తెలుసు ఏ టైంలో ఏది ఇవ్వాలో మనకు, మర్చిపోకండి.
అసలు ఏది ఇవ్వాలో ఇవ్వకూడదో కూడా ఆయనకు తెలుసు, మనకు తెలియదు అసలు. అందుకే నాకేం కావాలో నాకు తెలియదో, నాకేం కావాలో నా దేవుడికి తెలుసు అనే పరిస్థితి మనకు ఉండాలి. అది అనుదిన ప్రార్థనా జీవితం, అనుదిన బాధ్యత. అది నీతిమంతులు ప్రార్థన చేస్తే వినడా అంటే మీకు ఇక్కడ జవాబు రావాలి, లేకపోతే మీకు విసుగు వస్తాయి. యేసుప్రభు ప్రార్థన చేశాడు ఏమని? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు. నీతిమంతులకి నీతిమంతులు కదా యేసుప్రభు. మరి యేసుప్రభు మనవి దేవుడిన్నాడా? వినలా. ఎందుకు? దేవుడి చిత్తంలో లేకపోతే యేసుప్రభు ప్రార్థన చేసినా చాలదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నీతిమంతుడు ప్రార్థించినంత మాత్రం చేత జరిగిపోవాలనేమీ లేదు రూలు. మనం అనుకోవాల్సిందే అయ్యగారు ప్రార్థన చేశారు స్టాంపు పడిపోయిందని, శాంక్షన్ అయిపోయిందని అనుకోవాల్సిందే. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన దైవజనుడు చేసినా మనం చేసినా ఏమని గుర్తుపెట్టుకోవాలి? నాయన నీ చిత్తం అయితేనే చెయ్యి, నీ చిత్తం లేదనుకో నువ్వేం చేస్తావో అదే నా చిత్తం, నా సంతోషం. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడే దైవజనుడు. అది మంచిది. దానియేలు గారు అనుదినం ముమ్మరు ప్రార్థన చేసింది ఎందుకు తెలుసా? దేవా నన్ను ఇక సింహాల గుహలో వేసేస్తారు, ఏ దేవదూతను పంపించేసి ఆ సింహాల నల్లు మూయించుదువుగాక ఆమేన్ అని కాదు చేసింది ఆయన ప్రార్థన. యథావిధిగా అన్నాడు అంటే స్పెషల్ కేసుగా కాదట. రోజు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు అలాగే చేస్తున్నాడట. నో టెన్షన్, ఓన్లీ అటెన్షన్ ఇన్ ప్రేయర్. అది 3 బాధ్యతలైనవి. మొదటిది దేవుడి సేవ, రెండవది హృదయం కఠినపరచుకోకుండా ఉండటం, మూడవది అనుదిన వ్యక్తిగత ప్రార్థనా జీవితం, నాలుగవది యేసుక్రీస్తు ప్రభుల వారు లూకాసు సువార్త 9వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. చూద్దాం 23వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ప్రియులారా. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం ఏం చేయాలట? తన సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించాలట. చాలామందికి ఈ విషయం తెలియదు. ఏమిటి అంటే, ఏ రోజైనా సరే సిలువ అంటే ఏంటి అర్థం? శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు అని అర్థం, భారాలు అని అర్థం. ఇవి ఎప్పుడు ఉంటాయి. నీ భారమంతా తీసేస్తాను అని యేసు ప్రభు ఏ రోజు చెప్పలేదు. ఎప్పుడైనా చెప్పేటట్టు మీరు చూసారా? ఒకవేళ చెప్పినా ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. ఆ తర్వాత ఏమన్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. అంటే కాడి అనేది ఖచ్చితంగా మోయాల్సిందే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరి కాడులు వాళ్లకు సపరేట్గా ఉంటాయి. నాకున్న కాడి మీకు ఉండకపోవచ్చు. అంటే నేను మోయిచున్న భారాలు లేదా నాకు కలిగి ఉన్న శ్రమలు, శోధనలు మీకు ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు, శోధనలు, ప్రతికూలతలు జీవితంలో ఉండనే ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? సాకుగా చూపించి దేవుడికి దూరం అవటం, ఆత్మీయతలో బలహీనపడటం, వెనకపడటం చెయ్యకూడదు. అప్పుడప్పుడు ఎవరినైనా నువ్వు చర్చికి ఎందుకు రాలేదు అని అడిగితే ఏం చెప్తారు? ఏదో కారణం చెప్తారు, ఏదో ఒక సాకి చెప్తారు. అంటే ప్రపంచంలో ఎవ్వరికి లేవా నీకున్న ప్రాబ్లమ్స్? మనం ఎప్పుడు అదే అనుకుంటాం. ఏమనుకుంటాం? నాకు వచ్చిన కష్టం ప్రపంచంలో పగవాడికి కూడా రాకూడదమ్మా అనుకుంటారు. అంటే అర్థం ఏంటి? నేనే ప్రపంచ భారాన్ని మోసాను. ఏదో గ్రీకు సాహిత్యంలో హెర్క్యులిస్ అట్లాస్ రాక్షసుడని
వ్యక్తి ఉన్నాడు. అట్లాస్ సైకిల్ చూసారా మీరు? దాంట్లో ఒక పెద్ద ఒక భూగోళాన్ని, ఒక బండరాయిని, గుండ్రటి రాయిని ఒక వ్యక్తి మోసినట్టు ఉంటుంది. ఆ రాయి ఏమనుకుంటున్నారు? భూమిని మోయటం. అది భూమిని మోస్తున్నట్టు అట్లాస్ రాక్షసుడు అనేవాడు. అట్లా ఫీల్ అయిపోతాం మనం. మనకి వచ్చిన శ్రమలను మనం భూతద్దంలో చూస్తాం. విశ్వాసులందరూ, విశ్వాస వీరులందరూ దేంట్లో చూస్తారు తెలుసా? అద్దంలో చూస్తారు. కొండ కూడా అద్దంలో ఎట్టుంటుంది? కొంచెమై ఉండదా? కొండ అద్దమందు కొంచెమై ఉండదా? ఈ శోధనలు మనం సాకుగా చూపించి ప్రభువుకు దూరం అవుతున్న పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఏం చెప్పమంటారన్నా మా ఆవిడ అంటాడు ఒకడు. ఏం చేయమంటారన్నా మా ఆయన అంటది ఒక ఆమె. ఏం చేయమంటారు మా పిల్లలు అంటారు ఒకరు. ఏం చేయమంటారు? అప్పులు. ఏం చేయమంటారు? అనారోగ్యం. ఏం చేయమంటారు? శోధనలు. ఏం చేయమంటారు? ఇరుగు పొరుగు. ఏం చేయమంటారు? బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు. ఒక్కటి కాదు, దేవుడు ఏ రోజు కూడా ఇవన్నీ లేకుండా నిన్ను ఫ్రీ చేసేస్తాను అని ఏ రోజు చెప్పలేదు. ఒక కరోనా టైంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు. మీకు గుర్తుందో లేదో? ఏమన్నా తెలుసా? మనం కరోనాతో సహజీవనం చేయాల్సి ఉందని చెప్పాడు. విన్నారా? కరోనాతో సహజీవనం చేయాల్సి ఉందని చెప్పాడు. కరోనాతో సహజీవనం అయిపోయింది, కానీ కష్టాలతో సహజీవనం ఎప్పటికీ పోదు. కొంతమంది ఏమంటారంటే, నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయిపోతాయి అన్న, 6 నెలలు అయిపోతాయి, ఓ సంవత్సరం రోజులు అయిపోతాయి, ఆ తర్వాత చూడు నా సంగతి, ప్రపంచంలో నన్ను ఎవడు ఆపలేడు అని అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, కష్టాలు ఎక్కడికి పోవు, వెన్నంటే ఉంటాయి. ఎవరో ఒక మంచి మాట చెప్పారు, ప్రభు కూడా అది చెప్పాడు. ఎవరో చెప్పింది ఎందుకు, ప్రభువే చెప్పాడు. నీ కష్టాలు, నీ సిలువలు నీకుంటాయి, అది ఎత్తుకొని నువ్వు వెంబడించు, అంతవరకే. రిలీఫ్ రావాలని అనుకోవద్దు నాయన, అది జరగని పని. అందుకే కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటొచ్చట, కానీ కళ్ళు తడిచిపోకుండా జీవితాన్ని దాటలేమంట. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు, కానీ కళ్ళు తడవకుండా. కళ్ళు తడుస్తున్నాయంటే అర్థం ఏంటి? కష్టాలు వచ్చాయని కదా, బాధలు వచ్చాయని కదా. నేను అడుగుతున్నా, చెప్పండి, ఇప్పటివరకు ప్రపంచంలో కళ్ళ నుంచి ఒక చుక్క నీళ్లు రాని ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పోనీ రావు అని గ్యారంటీ ఇచ్చేవాడు ఉన్నారా? రావు అని గ్యారంటీ ఇచ్చేవాడు ఉన్నారా? అంటే పౌలు గారి ద్వారా కూడా దేవుడు ఒక మాట అంటాడు, అద్భుతమైనటువంటి విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము, జాబులో నియామకం జరిగింది. మన జాబ్ ఏంటో తెలుసా? శ్రమలలో వెళ్ళాలి. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చేపలందు పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు చేపలందు పులస చేప వేరు కదా. ఎందుకు తెలుసా అది వేరు? అదొక్కటే ప్రవాహానికి ఎదురెత్తుదట, ప్రవాహానికి ఎదురెత్తుదట. అందుకే దాని రేటు వేరు, దాని ఘాటు వేరు. అంటే మీకు నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, శ్రమలకు, ప్రతికూలతలకు, శిలువలకు ఎంత ఎదురెళ్ళి నిలిస్తే, రొమ్ము అడ్డుపెట్టి ముందుకు సాగితే అన్ని విజయాలు మనం సొంతమవుతాయి, అంత ప్రత్యేకమవుతాం మనం. చేపలు తినేవాడు అందరూ జీవితంలో ఒక్కసారన్నా పులుసు తినాలనుకుంటాడు.
మనలాంటి వాళ్ళు ఒక్కసారన్నా చూసి స్ఫూర్తి పొందాలనుకోవాలి ప్రపంచం. అదే అనుదినము సిలువనెత్తుకొని బ్రతకటం అంటే. 4 అయిపోయాయి. 1 అనుదిన సేవ, దేవుని సేవ. 2వది హృదయాలను కఠినపరచుకోకుండా చూసుకోవటం. 3వది వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండటం. 4వది ప్రతి దినము మన సిలువలు సపరేట్గా ఉంటాయి. వాళ్ళ సిలువలను ఎత్తుకొని వాళ్ళ శ్రమలను వాళ్ళు కలిగి ఉండే మనము జయ జీవితంలో క్రీస్తుల ముందుకు సాగాలి. ఎవడు సాకులు చెప్పటానికి వీల్లేదు. 5వది చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో చెప్పబడినటువంటి చక్కని మాట చూద్దాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అంటే ఎక్కడ ఉన్నారన్నమాట వీళ్ళు? సహవాసంలో ఉన్నారు. అనుదిన సహవాసములో ఉన్నారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సహవాసంలో ఉండటానికి రోజు ఈ మందిరానికి రావాల్సిన పని లేదు. సహవాసంలో ఉన్నోళ్ళు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫెలోషిప్ అంటారు కదా. ఫెలోషిప్ అంటే ద ఫెలోస్ ఇన్ ద సేమ్ షిప్ అని అర్థం అంట. ఫెలోస్ ఇన్ ద సేమ్ షిప్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. అంటే ఒకే షిప్, ఒకే గమ్యం, ఒకే ఆలోచన, ఒకే ఆచరణ కలిగినటువంటి కొందరు వ్యక్తుల సమూహం. ఇప్పుడు ఉదాహరణకి యోనా గారు ఏ పడవెక్కాడు? ఏ వాడెక్కాడు? తర్షీసు వాడెక్కాడు. మిగతా వాళ్ళు ఎక్కిన వాడది ఏ వాడది? తర్షీసుకు పోయేవాడే. అందరి గమ్యం ఏంటి? ఆ తర్షీసుకు వాటే. కాబట్టి మనమందరము కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మన గమ్యం పరలోకం. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడి పరిచర్యను, దేవుడి సేవను ఆయన ప్రతినిధులుగా జరిగించి ఆత్మలను రక్షించి వారిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి మెలకోగలిగిన వాళ్ళగా చేయాలి. అది ఫెలోషిప్. దీన్ని ప్రతిరోజు మనస్కరించేయాలి. ఇదే మోటోతో నువ్వు పనిచేసే చోట ఉండొచ్చు. ఇంట్లో కూడా దేవుని యొక్క సహవాసం, దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకుంటూ వాళ్ళ సహవాసంలో ఎప్పుడెప్పుడు ఉందామా అన్నటువంటి ఆలోచన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే సహవాసంలో మంచి విషయాలు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మార్చుకుంటాం. ఇది సహవాసంలోనే సాధ్యం, ఫెలోషిప్లోనే సాధ్యం. ఎందుకంటే మీకు విషయం తెలుసో తెలియదు, ఇంతకుముందు చెప్పుంటారు నాకు తెలిసి. మొదట పుట్టిన బిడ్డల కంటే రెండవ బిడ్డ, ఆ తర్వాత వచ్చిన బిడ్డలు చాలా యాక్టివ్గా ఉంటారు. తెలుసా మీకు? పెద్ద బిడ్డల కంటే చిన్న బిడ్డలు యాక్టివ్గా ఉంటారు. ఈ మాట చెప్పినందుకు పెద్ద బిడ్డలు బాధపడకండి. బాధపడకుండానే నేను చెప్తా, ఆలోచన చేయండి తర్వాత. ఎందుకు సర్వసాధారణంగా పెద్దోళ్ళ గురించి చెప్తే ఏమంటారంటే వేపకాయంత వెర్రు ఉంటుంది అట పెద్దోళ్ళకి. మొదటిగా పుట్టిన కొడుకుకి కానీ కూతురుకి కానీ వేపకాయంత వెర్రు ఉంటుందని చెప్తారు. అయ్యో నేను పెద్ద బిడ్డ ఈ పొరపాటు అయింది అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, అది దేవుడి ఎన్నిక. ఎందుకు కూడా చెప్తాను వినండి. చిన్న బిడ్డలు ఎందుకు యాక్టివ్గా ఉంటారంటే పెద్ద బిడ్డ పుట్టినప్పుడు ఎవ్వరు పీర్ గ్రూప్ సమవయస్కులు ఎవరు ఉండరు. అమ్మనాన్నలు డైరెక్ట్గా బిడ్డ. అందుకే అంత త్వరగా షార్ప్ కారు. కానీ రెండో బిడ్డ వచ్చేసరికి సమవయస్కులు రెడీగా ఉంటారు, అక్క రూపంలోనూ అన్న రూపంలోనూ. అటు అమ్మ నాన్నలు చెప్పింది విని, అక్క చేసేది చూసి, అన్న చేసేది చూసి వెంటనే వీళ్ళు షార్ప్నెస్కి వచ్చేస్తారు. అంటే ఈ ఘనత చిన్నపిల్లల ఎదుగుదల వెనక ఘనత ఎవరిదన్నమాట? పెద్దవాళ్ళదే. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే సంఘంలోకి వస్తే మనకంటే ముందు అన్నలు ఉంటారు, అక్కలు ఉంటారు. నిజంగా మనం చిన్నోళ్ళుగా వచ్చినప్పుడు భయపడతాం. భయపడకండి. ఇంట్లో చిన్న బిడ్డ ఎంత తొందరగా షార్ప్ అయ్యాడో అట్లా షార్ప్ అయిపోవాలి. అది సహవాసంలో దాగి ఉన్న దీవెనలు, సహవాసంలో దాగి ఉన్నటువంటి ఫలాలవి. ఎందుకంటే మనం చర్చిలోకి వచ్చిన తర్వాత అసలు అందరితో పాటు కలిసి నోరు
మెదపటమే కష్టంగా ఉంటే ఒకరు అనర్గళంగా పాడుతూ ఉంటారు. ఊరి క్యాసెట్లు వీళ్ళే నా పాడింది అన్నట్టుగా పాడుతూ ఉంటారు. అది చూసి మనకేమనిపిస్తుంది తెలుసా? నేను కూడా అలాగే పాడాలి. ఎలాగా? అసలు బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలుసుకోవడానికే 4-5 రెఫరెన్స్లు అయిపోతాయి. ఆ రెఫరెన్స్ తీసేసరికి అది స్టార్టింగ్. కానీ మనకంటే ముందు ఒకరు మాత్రం టక్క 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 రెఫరెన్స్లు తీసి చదువుతూ ఉంటే మనకేమనిపించాలా? వాళ్ళు చదువుకొనుదరలే, ఆమె చదువుతుంది, మనకెందుకు చదవటం, ఆయనే చదువుతాడు, మనం ఎందుకు చదవటానికి అది అనుకోవాల్సింది. నేను వాళ్ళకంటే ముందు రెఫరెన్స్ తీసి చదవాలి. సహవాసంలో సేవకుడికి దన్నుగా ఉంటూ సపోర్ట్గా ఉంటూ రకరకాలైనటువంటి పనుల్లో తల్లో నాలుగుగా ఉంటూ అన్నీ కలగలుపుకొని అన్నీ చేసుకుంటూ పోతారు. నెక్స్ట్ నాయకులుగా అన్నట్టు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపించాలంటే మనం కూడా వీళ్ళలాగా ఎదిగిపోవాలి. అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు చూసి మనం కూడా ముందు వస్తే బాగుంటుంది. అందరికంటే ముందు ఇచ్చిన వాళ్ళని చూసి మనము ఇస్తే బాగుంటుంది. కష్టించి ఒళ్ళు దాచుకోకుండా దేవుడి సేవలో పనిచేసే వాళ్ళని చూసి మనము అలాగే చేయాలనిపిస్తుంది. అలా ఎన్నో నేర్చుకొని మార్చుకోవడానికి మంచి వేదిక సహవాసం. అనుదిన సహవాసం చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. ఎన్నయ్యాయి? 5. మొదటిది దేవుడి సేవ, రెండవది హృదయం కఠినపరుచుకోకుండా చూసుకోవటం, మూడవది అనుదిన వ్యక్తిగత ప్రార్థనా జీవితం, నాలుగవది ఎవరి సిలువలు వాళ్ళు మోయాలి, ఐదవది అనుదినం సహవాసంలో ఉండాలి. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తొందరగా ఎదుగుతారు. మీకు తెలుసో తెలీదో, పక్కన ఉన్నటువంటి నరసింహారావు గారు, ఆయన మన దగ్గరకు వచ్చి ఎన్నేళ్ళైంది తెలుసా మీకు? ఆయన్ని అడుగుదాం. ఎన్నేళ్ళైంది సార్? 7 years అయింది. 7 ఏళ్ళు. ఇప్పుడు ఆయనతో పాటు ఈ సహవాసంలోకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అందరు జూనియర్లేనా? ఆయనకంటే ముందు నుంచి ఉన్నోళ్ళు దొంగలు దొరికారు. 7 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వాడు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు నేను చెప్పే పాట ఆయన చెప్పలేడా? చెప్పండి, చెప్పలేడా? మాట్లాడలేకున్నారు. చెప్పగలడా లేదా? పాడగలడు, ప్రార్థించగలడు, చెప్పగలడు, నడిపించగలడు, నాయకత్వం వహించగలడు. ఎందుకు అంత 7 yearsలో ఇంత షార్ప్ అయిపోయాడంటే సహవాసములో ఉన్నటువంటి ఫలాలను జుర్రుకుంటూ నేర్చుకుంటూ ఇక్కడొచ్చి పడ్డాడు. అది సహవాసంలో ఉన్న గొప్పతనం. ఓకే, మీరు కూడా రాగలరు. అంకులు చాలాసార్లు చెప్పి బాధపడుతుంది, మీకు కూడా తెలుసు. వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్పేవాళ్ళు ఉండగానే మీరు ఏదో సంకలు గుద్దుకోకండి. చిలకకి నేర్పిస్తే చెప్తుంది. వాక్యం చిలకకి నేర్పించిన మనకంటే బాగా స్వీట్గా చెప్తుంది. తెలుసా? ఇలా ఏది గొప్పది అనుకుంటున్నారు? నాయకత్వం వహించి చూడండి. పనిచేసేవాడి కంటే మేనేజర్కి ఎందుకు జీతం ఎక్కువ ఇస్తారు తెలుసా మీకు? ఇప్పుడు మేనేజ్ చేస్తాడు. ఇక్కడ నాయకుడు పోతే మళ్ళీ ఇశ్రాయేల్ అయిపోతాం మనం. మోషే గారు వెళ్ళి కొండెక్కాడు. కొండెక్కున్న గొప్ప విశ్వాసులు కాస్త ఏమైపోయారు? బండోళ్ళు అయిపోయారు. ఉన్న పాటన విగ్రహారాధన. ఎందుకంటే నాయకుడు లేకపోతే జనులు చెడిపోతారు. అందుకే మీలో నుంచి, మనలో నుంచి ఎవరు రావాలి? నాయకులు రావాలి. అది సహవాసంలో ఉన్నటువంటి స్థితిలో అన్నీ ఒడిసిపెట్టి ప్రతి ఒక్కటి సునిశ్చితంగా పరిశీలన చేసి నేర్చుకున్న వాళ్ళకి అది సాధ్యం. ఆలోచిద్దాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు అంటే బెరయలో ఉన్నవాళ్ళు
తెస్సలోనికలో ఉండగారకటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాల్ని పరిశోధించుచూ వచ్చిరి. మనకి ఇదేమన్నా రెఫరెన్స్ చదవడం కొత్త? మనకు తెలియదు. ఇది కొంతమందికి రెఫరెన్స్ చదివేటప్పుడు ఒక రోగం ఉంటుంది. తెలిసిన రెఫరెన్స్ అంటే తొందరగా ఏదో ఛార్జింగ్ ఉన్న పాటున డౌన్ అయిపోతుంది, చూసారా? అట్లా అనిపిస్తుంది. వాష్ ఇది మనకు తెలియదు అని. మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అదేంటో చెప్తాను, గుర్తు ఆలోచించండి. మేము కూడా స్టార్టింగ్లో మీలాగే అనుకునేవాళ్ళం, తెలిసిన రెఫరెన్సే మాకు, అంక దాంట్లో నుంచి వీళ్ళేం చెప్తారని. తర్వాత దిమ్మ తిరిగేది. బాపురే బాపు, అంత సులభంగా లేఖనాలను పరిశోధన చేసేవాళ్ళు కానీ పక్కన పెట్టకూడదని. పౌలు శీలలు ఎప్పుడు చెప్పింటారండి? సమాజ మందిరంలో ఎప్పుడు వాక్యం చెప్తారు తెలుసు కదా మీకు. ఎప్పుడు చెప్తారు? విశ్రాంతి దినంలో చెప్తారు, అంతేనా? ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో వాక్యం చెప్తారు. వారానికి ఒకసారి వాక్యం చెప్తే పరిశోధన ఎప్పుడెప్పుడు చేస్తారట వీళ్ళు? రోజు చేస్తున్నారట. వారానికి ఒకసారి వాక్యం చెబితే రోజు పరిశీలన చేస్తున్నారంటే మనకేం అర్థం కావాలో తెలుసా? గురువారం చెప్పిన బైబిల్ తరగతి వారానికి సరిపడా పరిశోధన అంశం. మళ్ళీ చెప్తున్నా, ఈ గురువారం చెప్పినటువంటి అంశం మళ్ళీ వచ్చే గురువారం వరకు రోజు పరిశీలన చేయాల్సింది. ఒక్కసారి ఆలోచన చేయండి, మీలో ఎవరైనా ఈ పని చేస్తున్నారా? చెయ్యరు, నాకు తెలుసు. మేము వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది రికార్డింగ్ చేస్తారు. మేము అనుకుంటాం ఎంత ఇంట్రెస్ట్ అని. పొరపాట్లు కూడా ఒక్కసారి కూడా జీవితంలో తర్వాత చూడరు. దాన్ని నోట్స్లు రాసుకుంటూ ఉంటారు, దాన్ని చూడరు. ఎందుకు చూడరు చెప్పమంటారా? పరిశోధన ఆషామాసి వాళ్ళు, అల్లాటప్పగాళ్ళు చెయ్యరు. మీరు ఆషామాసి వాళ్ళు అయితేనే చెయ్యరు. ఎందుకు ఈ మాట చెప్తాను అనుకున్నారు? రండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు ఏం చేసుకున్నట్టు ఆయన? ఇప్పుడు మంగమ్మ శబదం అని విన్నారా? మంగమ్మ శబదం అని. మంగమ్మ శబదం కాదు, ఎజ్రా గారి శబదం, దృఢ నిశ్చయం. ఏం చేసుకున్నాడట? యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించటకు. ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఓ దారిని పోయే దానయ్య, ఏదో ఎజ్రా అని పేరు పెట్టుకున్నటువంటి సాధారణ ఇశ్రాయేలు అనుకుంటున్నారా? చూడండి, ఇదే 7వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఎజ్రా అంటే ఎవరో మనకు అర్థం అవుద్ది. ఈ ఎజ్రా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఎవరైనా ప్రవీణత, ధర్మశాస్త్రములో ప్రావీణ్యము సంపాదించుకున్న పండితుడు అంటే బైబిల్ని ఎవడు పరిశోధన చేస్తారు తెలుసా? పాండిత్యం ఉన్నోళ్ళే పరిశోధన చేస్తారు. మీరు ఎందుకు చేయట్లేదంటే మీరు పాండిత్యం కలిగిన వాళ్ళు కాదు. మీరు రోజు చదవట్లేదు, ధ్యానం చేయట్లేదు. దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి, ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుడి సంబంధమైనవో కాదో సమస్తం పరిశీలించి మేలైందని చేపట్టుడి అని చెప్పాడు కదా. మనం దీన్ని ఎంత ఓవర్టేక్ చేస్తామని కొన్ని మాటలు చెప్తాను మీకు. ఇదో మా అయ్యగారు చెప్పారంటే ఖచ్చితంగా బైబిల్ అనుసరించి ఉంటుంది, దాని గురించి మనం బైబిల్ కూడా తీసి చదవాల్సిన పనే లేదు బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఉంటారు తెలుసా. బైబిల్ కూడా తీసి చదవాల్సిన పని లేదు, అంత పర్ఫెక్ట్, కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవచ్చు. ధర్మశాస్త్రంలో ప్రవీణత గల శాస్త్రి రోజు పరిశీలన చేయటానికి సిద్ధపడితే పప్పుల పిల్లలు లాంటి వాళ్ళం కూడా కాదు. మనం పరిశీలన చేయమా, మనం పరిశోధన చేయమా?
ఏమనుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథ పరిశోధన అంటే? చాలామంది డైలమాలో ఉంటారు. ఏ డైలమా చెప్పమంటారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా జరుగుతున్న విషయాలు చెప్తా, అర్థం కావటానికి మీకు. ఒక ఆయనేమో హేబెలు రక్తం శిక్షించమని అడిగింది అని చెప్తాడు, దైవజనుడు, మనకు బాగా తెలిసినోడు. ఇంకొక ఆయన ఏం చెప్తాడు? క్షమించమని చెప్పింది హేబెలు రక్తం అంటాడు. మధ్యలో మన పరిస్థితి ఏంటి తెలుసా? మధ్యలో వాయింపు. వినరా? మధ్యలో వాయింపు అని. ఈ పక్క వాయించాడు, ఈ పక్క వాయించాడు, మనం వాయించుకుంటాం. ఇదేంటి ఈయన ఇలా చెప్పాడు, అదేంటి ఆయన ఇలా చెప్పాడు, ఈయన చెప్పింది అలా, ఆయన చెప్పింది ఎవరు చెప్పమని, ఆయన చెప్పింది ఏం చెప్పింది మనం చెప్పాడా? పాల్ చెప్తే రైట్ ఉంటుంది, ఫాలో అయిపోవాలి, అవ్వడి డౌట్ పడితే కుదరదు రే అన్నాడు దేవుడు. ఎక్కడన్నా పాల్ చెప్పాడా ఫాల్స్ చెప్పాడో మాకేం తెలుసు? బైబిల్లో ఉంది. లేఖనం మేము చెప్పుతున్నదో మేము పరిశీలన చేస్తాం. అలా పరిశీలన చేయగలిగిన స్థితి ఘనులకు చెల్లుతున్నది. ఘనత లేని వాళ్ళు సాధారణ మానవుళ్ళకి, అందుకే మీరు గమనించండి, రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, అందుకే వాటికి విలువ తక్కువ. వజ్రాలు ఎక్కడ అంత సులభంగా దొరకవు, అందుకే వాటి విలువ ఎక్కువ. పరిశోధించే వాళ్ళు కూడా అంతే, వజ్రాలు లాంటి అరుదైన వాళ్ళు. మీరు రోజు ఇక మీదటనైనా బైబిల్ని పరిశోధన చేయటం మానేశారంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవడు బాగా చేయలేడు. మిమ్మల్ని కాదు, మేము చేయకపోయినా మమ్మల్ని కూడా ఎవడు బాగా చేయలేడు. ఎందుకంటే లేఖనముల యందు నిత్య జీవమున్నదని తలంచు వాటిని పరిశోధించున్నారు. మనకు రెఫరెన్స్తో సహా తెలుసు, నువ్వు ఊరికే చెప్తున్నావు అనొచ్చేమో మీరు. అనుదినము లేఖనాలను పరిశోధన చేశారంట. ఎన్నైపోయాయి? 6. ఒకసారి రిపీట్ చేయండి. మొదటిది దేవుని సేవ అనుదినం చేయాలి. రెండవది హృదయాల్ని కఠినపరుచుకోకుండా చూసుకోవాలి. మూడవది అనుదినం వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నాలుగవది మన యొక్క శ్రమల సిలువను రోజు ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. ఐదవది సహవాసంలో ఉండాలి. ఆరవది లేఖనాల పరిశోధనలో ఉండాలి. ఏడోది చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఎస్తేరు ఎలాగుండెనో మరియు అదియు ఆమెకు ఏమి సంభవించునో అదియు తెలుసుకొనటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినం మొర్దెకై తిరుగులాడుచుండెను. ఎస్తేరు ఆల్రెడీ రాణి అయిపోయింది. ఇప్పుడు 127 సంస్థానాలలో ఒక జాతిగా పట్టుబడిన బానిస వంశములో ఉన్న సాధారణ స్త్రీ కాదు ఎస్తేరు. అన్ని సంస్థానాలను పరిపాలిస్తున్న చక్రవర్తికి భార్య. ఇంకేం అవసరం ఆమె గురించి పట్టించుకోవటం? కానీ ఎస్తేరుకు ఏం జరగబోతోంది? ఎస్తేరు ఏమైనా గర్వించి చెడిపోబోతుందా? లేకపోతే ఎస్తేరుకు ఏమైనా ఎవరైనా కీడు తలపెడతారా? ఏమైపోతుంది? ఎస్తేరు చెడిపోతుందా? లేకపోతే ఎస్తేరుని ఎవరైనా చెడిపోయటానికి అవకాశం ఏమన్నా ఉందా అని మొత్తం ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాడట. అంటే ఎంత కష్టం తెలుసండి అది. ఇప్పుడు ఆయన ఎక్కడ తిరుగుతున్నాడట? అంతఃపురము యొక్క ఆవరణం ఎదుట రోజు ఒకరు అటు ఇటు తిరుగుతున్నాడు అనుకో. మా ఇంటి దగ్గరే వచ్చి మీరు ఊరుకుంటారా? పోలీసులు చెప్పరు, నానా రాద్ధాంతం చేయరు, నువ్వెవడవురా, నీకేం పండరా ఇక్కడ అనరా? ఇబ్బంది పెట్టరా? 4 తన్నుతారు లేదు. అందులో మరల మామూలు ఎక్కడ తిరుగుతున్నాయట? అంతఃపురం ఆవరణంలో.
మన పురపు ఆవరణాల్లో తిరిగితేనే మనం ఊరుకోం, అంతఃపురపు ఆవరణాల్లో తిరుగుతున్నాడంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? ఎదుటి వారు ఎలా ఉన్నారో అన్న స్పృహతో కూడా ప్రతిదినం పరిశుద్ధులు మెలగాలి. సంఘంలో ఉన్న వాళ్ళ గురించి మనకు స్పృహ ఉండాలి. దేవుడు మనకిచ్చిన కుటుంబం ఇది. ఏ వారం ఎవరు వస్తున్నారా, రావట్లేదా, రాకపోతే కారణాలు ఏమున్నాయి, వచ్చిన వాళ్ళలో ఏమాత్రం ఎదుగు పొదుగు లేదా, దీనికి ఏం కారణాలు ఉన్నాయి, బాధలో ఉన్నారా, విచారంలో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఇది అంతా తెలుసుకోవాలి పిల్లరా. అది అనుదిన బాధ్యత. ఎందుకనంటే ఇది ప్రభువుకున్న మనసు, అందరికీ ఉండే మనసు కాదు, మర్చిపోకండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం ప్రియులరా. అక్కడ అద్భుతమైనటువంటి మాటలు దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. 4వ వచనం నుండి, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి. నిజంగా ప్రభువుకున్న మనసు ఎంత గొప్పదంటేనండి, ప్రపంచం అంతా ఒక విధంగా మనిషి గురించి ఆలోచిస్తుంటే ప్రభు ఒక్కడి మరో విధంగా ఆలోచన చేస్తాడు. ఉదాహరణకి ఎరికో పట్టణంలోనికి ఎంటర్ అవుతున్నాడు ప్రభు. ఎంటర్ అవుతూ ఉంటే మేడి చెట్టెక్కిన జక్కయ్యను దృష్టించి ఆయన ఇంటికి పోవాలనుకున్నాడు. కానీ ప్రజలందరికీ ఉన్న ఆలోచన ఏంటి జక్కయ్య గురించి? వీడు పాపాత్ముడైన మనుషుడు, వీడి ఇంటికి మనిషి ఉన్నాడు ఎవడైనా పోతాడా? ఈ పాపాత్ముడైనటువంటి మనిషిని పట్టించుకునేవాడు అంత దుర్మార్గుడి దగ్గరికి ఇంటికి పోవాలనుకున్నాడు. యేసు ప్రభువుకు తెలియదు కాబోలు, బహుశా తెలుసుంటే ఇలా మాట్లాడాడు కాదేమో అనుకుంటాడు. అంటే చక్కయ్య మనసులో ఏముందో తెలుసా పిల్లరా? మనుషులు ద్వేషించి తనను మనుషులుగా కూడా చూడకుండా అంటరాని వాడిగా చూస్తున్నారు, దూరం పెడుతున్నారని బాధపడుతున్నాడు. కానీ గొప్పవాడైన క్రీస్తు మాత్రం జక్కయ్యను అంత పెద్ద ఊరిలో గుర్తు పెట్టుకొని, నేను ఇక్కడ మేడి చెట్టు మీద ఉన్నానని తెలుసుకొని, నీ ఇంటికి రావాల్సిందంటే నా ఇంటికి రావాలని నాకైతే మనసు లేదు ప్రభువా, నేను ఏదో చూడాలనుకున్నాను, చూసేశాను, నాకెందుకు ఈ మాయదార సాంతరం అంతా తీసుకుపోయి నీకు తిండి పెడితే నాకు కష్టం కదా అని ఆలోచన చేయలే. నీ ఇంటికి రావాల్సి ఉంది అనగానే వెంటనే వచ్చాడంటే ఏముందన్నమాట మనసులో? జక్కయ్య మనసులో ఏముంది? ప్రభు వచ్చి ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ మనసుని ఎరిగి ఆయనకు రక్షణను కూడా వెంటనే, అందుకే ప్రపంచంలో అందరూ, అందుకే చూడండి, ప్రేమకు మించిన సాధనం లేదండి ఒక మనిషిని దేవుడి దగ్గరికి తీసుకురావటానికి. ఆ మనిషిలో ఏం కోరతాడు సాటి మనిషి? మనల్ని ఏం కోరతాడంటే మన సాహచర్యం కోరతారు, మన సహకారం కోరతారు, మన నుంచి సపోర్టును కోరతారు. అది గుర్తించాడు, గమనించాడు ప్రభు. కాబట్టి ఇతరుల కార్యాలు కూడా చూడాలి. నిజంగా పౌలు గారు ఎప్పుడూ ఒక విషయంలో బాధపడుతున్నాడు. సంఘం కూడా చాలా సందర్భాల్లో ఎద్దుకు బొద్దుకు లేకుండా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరు గురించి పట్టించుకోరు. నేను, నా కుటుంబం బాగుంది చాలు, ఇంక మిగతా వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనే ఆలోచనలో, అనే సంకుచిత భావంలో ఉంటారు. ఇది క్రీస్తు మనసు కాదు ప్రియులారా, క్రీస్తును ధరించుకున్న వాళ్ళ మనసు కాదు. 19వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవ్వడునో నా యొద్ద లేడు. పౌలు గారి దగ్గర ఉన్న వాళ్ళలో చాలామంది ఉన్నారు. తను తయారు చేసినటువంటి వ్యక్తులు, తన శిష్యరికంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రమే మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారట. వాళ్ళు క్షేమమేనా, ఆత్మీయంగా ఫిట్గా ఉన్నారా లేదా, వాళ్లకు దేవుడి వాక్యం ఎక్కుతుందా లేదా, వాళ్ళు సహవాసంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకుంటున్నారా లేదా,
దాన్ని జీవితాలకు అన్వయించుకుంటున్నారు లేదా? నామకార్థంగా ఉన్నారా? నమ్మకంగా ఉన్నారా? ఎక్కడున్నా వీళ్ళు అని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారటండి. ఆనాడు ఎస్తేరు కోసం మొర్దెకై గారు కళ్ళు కాయలు కాచేటట్టు ప్రతి నిత్యము పహారా కాస్తూ తిన్న తేడా జరిగినా కూడా చూసుకుంటూ ఉన్నాడు. అందుకే ఎస్తేరు ద్వారా ఇశ్రాయేలు జాతి అంతా రక్షించబడింది. ఒక మనిషి గురించి కేర్ఫుల్గా మనం వాళ్ళకు ప్రేమను పంచితే వాళ్ళ ద్వారా కూడా అనేకులు దేవుడి వైపు తిరుగుతారు. మర్చిపోకండి. ఒక సమరయ స్త్రీని మనకు అందరికీ తెలుసు, దూరం పెట్టింది ఇశ్రాయేలు సమాజం. కానీ ఆమెకు చక్కగా ప్రభు మాట్లాడినందుకు, ఆమెకు ఎన్నో సత్యాలు వాస్తవాలు తెలియపరిచినందుకు సమరయుల్లో అనేకులు మారిపోయేటట్టు చేయడం ప్రభు దృష్టించాడు. ఒక కనాను స్త్రీని దృష్టించాడు, ఒక సమరయ స్త్రీని దృష్టించాడు, ఒక జక్కయ్యను దృష్టించాడు. ఎంతమందిని ప్రభు వాళ్ళ క్షేమం విషయమై ఈరోజు మనందరి క్షేమం కోసం ప్రభు ఎంతటి మనసు కలిగి ఉన్నాడు అంటే, ప్రభువుని పరలోకం నుంచి ఒకవేళ ఆయన రాకపోతే దించాలనుకుంటే ఎవరి వల్ల అవుతుంది? ప్రభు భూమి మీదకి మన కోసం రాకుండా పరలోకంలోని ఉండిపోతే దించాలంటే అవుతుందా? ధర్నాలు చేస్తే వస్తాడా? రాస్తారోకోలు చేస్తే వస్తాడా? ఉపవాసాలు చేస్తే వస్తాడా? యేసు ప్రభు దిగి రావాలి, యేసు ప్రభు దిగి రావాలి అని నినాదాలు చేస్తే వస్తాడా? మనల్ని ప్రేమించి మన కోసం ఆయన రావటం జరిగింది. అది క్రీస్తుకున్న మనసు. అందుకే లోకమంతా పట్టించుకోమని దేవుడేమి ఎప్పుడు చెప్పడు. మన సొంత కుటుంబాన్ని మనం పట్టించుకోకపోతే మనం బాధ్యత కలిగిన వాళ్ళమో చెప్పండి. మన ఇంట్లోనే ఒక సభ్యుడు బాగలేకుండా ఉంటే, పట్టించుకోకుండా ఉంటే ఏమనాలి? మనం ఆలోచించండి. కాబట్టి ఇతరులను విషయమై, వారి యోగక్షేమాల విషయమై మనము స్పృహ కలిగి ఉండాలి. ఇది అనుదినమూ చేసే పరిస్థితిలో ఉండాలి. కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆ స్పృహలో ఉంటున్నాము. ఒకసారి ఆలోచన. ఎన్ని విషయాలయ్యాయి? 7 విషయాలయ్యాయి. అనుదినము దేవుడి సేవలో ఉండాలి. రెండవది, హృదయం కఠినపరుచుకోకుండా చూసుకోవాలి. 3, వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. 4, ఎవరు సిలువలు వాళ్ళు ఎత్తుకోవాలి. 5, సహవాసంలో ఉండాలి. 6, లేఖనాలను ప్రతిదినం పరిశోధన చేస్తూ ఉండాలి. ఈ పరిశోధన చేసినప్పుడు ఇతరులను మనం ఏం చేయాలనుకుంటాం అంటే వాళ్ళ విషయమే చింత కలిగి ఉంటాం. ఇతరుల కోసం మనం ఆలోచన కలిగి ఉంటాం, స్పృహ కలిగి ఉంటాం, క్షేమం గురించి ఆలోచన కలిగి ఉంటాం. ఇది 7 లక్షణాలు. తర్వాత 8వ లక్షణం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో చివరి మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనంలో చివరి మాట, నేను నేడు అనబడు సమయము ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు. ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉంటాం, కానీ ఇట్లా ఆలోచన చేసి ఉండవేమో ఒకసారి ఆలోచన చేయండి. రోజు బుద్ధి చెప్పుకోవాలంటే మనం రోజు బుద్ధిమాలను వాళ్ళం అయిపోతామా? బుద్ధి ఎవరికి అవసరం? బుద్ధి లేని వాళ్ళకి అవసరం, అంతేనా? బుద్ధి మాలిన వాళ్ళకి అవసరం. రోజు చెప్పుకోండి అంటే రోజు బుద్ధి ఏమవుతుందన్నమాట? గట్టి తింటుందని, అంతే కదా? రోజు బుద్ధి గట్టి తింటుంది. అందుకే రోజు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అన్నాడు. ఎందుకంటే ఎవరి వీపు వాళ్ళకు కనబడదు, ఎవరి మార్గం వాళ్లకు సరైనదిగా కనబడుతుంది. ఇప్పుడు మేము మధ్యాహ్నం నలుగురం కలిసాం. రత్నపాల్ అంకులు, నరసింహారావు గారు, నిరీక్షణ్ గారు. నా దృష్టిలో మంచిగా ఉన్నది వీళ్ళ ముందు పెట్టా. ఎందుకంటే వాది పక్షమందు న్యాయముగా ఒక విషయం కనబడుతుంది, ఎదుటివారు వస్తే సంగతి బయటపడుతుంది అంటారు కదా. ప్రతివాదాలు వింటే విషయం బయటపడుతుంది, సత్యం బయటపడుతుంది కదా. అట్లాగా ఒక ప్రపోజల్, ఒక విషయాన్ని తీసుకొచ్చి ముందు పెడితే అంతవరకు నా దృష్టిలో అది మంచిది అనిపించింది. తర్వాత వీళ్ళు ముగ్గురితో డిస్కషన్ చేసి అయిపోయిన తర్వాత లంపలు వేసుకోవాల్సి పరిస్థితి వచ్చింది. ఎందుకు? బుద్ధి చెప్పటం అంటే నేను ఒక్కడనే బుద్ధిమంతుడిని, నేను ఒక్కడనే బుద్ధిమంతురాలని, నేనే ప్రపంచానికి బుద్ధి చెప్పాలని అనుకుంటారు. బుద్ధులు అనుకుంటారు మనం అంతా. బుద్ధిమంతులు అంత సులభంగా అవ్వరండి. అందుకే ప్రతిదినం ఏం చేసుకోవాలట? అసలు మనము ఒకరికొకరు చెలికాళ్ళం.
ఒకరికొకరు చెలికత్తెలు. వాళ్ళు ఏం చేసుకోవాలి తెలుసా? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు, అంటే ఇనుము చేత ఇనుము పదునైనట్లు ఒకడు తన చెలికానికి ఏం పుట్టించాలట? వివేకం పుట్టించాలట. మనం అలా ఉన్నాం ఈరోజు. ఏమండి, కత్తికి ఆకురాయి మీద పడితే ఏమైపోద్ది అంటే కత్తి మరింత పదునెక్కుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఆకురాయి అవ్వాలి, కొన్ని సందర్భాల్లో మనం కత్తి అవ్వాలి. అప్పుడే పదునెక్కుతాం. అది ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్నప్పుడే పదునెక్కుతాం, మర్చిపోకండి. దావీదు గారి దగ్గరికి నాతాను అనే ప్రవక్త వచ్చేంత వరకు నేనే పర్ఫెక్ట్, అంత ప్లాన్డ్గా చేశాను అనుకుంటాడు. అవునా కదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు యుద్ధంలో ఎవరు చనిపోయారు? ఊరియా చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదు గారు మొత్తం సైన్యంతో అంతా వచ్చి నివాళులు అర్పించాలి కదా. ఆఫీసరు రాజు కదా. వచ్చినప్పుడు ఏం చెప్పింటాడు అందరికీ సంతాప సభలో? మనందరి సైన్యంలో మంచి యోధుణ్ణి మనం కోల్పోయాం, నా కుడి భుజం పోయినట్టయింది చెప్పుంటాడు లేదు? అట్లాగా కోల్పోయాం మనం. ఆయన లోటు, ఆయన లేని లోటు మనకు తీరని లోటు, పూడ్చలేని అగాధము మనకు ఉంది, బాధాతప్త హృదయాలతో అని చెప్తాం లేదా? ఆయన ఆత్మశాంతికి మనం శాంతి ఇద్దాం, లేదంటే మౌనం పాటిద్దాం అని రకరకాలు చెప్తుంటారే. అట్ట చెప్పకపోయినా ఆయన ఏదో ఒక డ్రామా అయితే ఎవడికి డౌట్ రాకుండా. కానీ నాతాను వచ్చి బుద్ధి చెప్పేంత వరకు మనవాడికి బుద్ధి బయటపడలే. కావాలి దావీదు లాంటి తప్పు చేసేవాళ్ళు ఉంటారు సంఘంలో, నాతాన్లా దిద్దేవాళ్ళు కావాలి. కానీ అనుదినము మనం ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి. నిజంగా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మరి ముఖ్యంగా వాక్యానుసారంగా బతికిన వాళ్ళు బుద్ధి చెప్తారు, చెప్పుకుంటారు, చెప్పించుకుంటారు. నాకే అంత తెలుసు అన్నటువంటి ఆలోచనలకు ఎవరు వెళ్ళరు. ఎవరి నుంచి ఒకరి నుంచి బుద్ధి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వాక్యం తెలిసినటువంటి పెద్దలు. నేను మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు, ఎందుకంటే అంతా నాకేదో తెలుసు వాళ్ళకి తెలియదని కాదు, ఏదైనా ఒక బుద్ధి మాటలు వచ్చి ఇంకా కొన్ని మెలకులు ఇంకా తెలుసుకుంటారేమన్న ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారు. రేపు వాళ్ళు మాట్లాడితే నేనేం చేయాలి? నేనేమన్నా బుద్ధి కలిగేటువంటి మెలకులు వాళ్ళ నుంచి నేను నేర్చుకోవాలి. మీరు ఎప్పుడు బుద్ధి తెప్పించుకునే పరిస్థితి ఉండకూడదు. మీరు బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇది అనుదినము చేసేటువంటి బాధ్యతల్లో ఎన్నది? 8వది. ఓకే, 9వ దానికి వెళ్దాం. 96వ కీర్తన. 96వ కీర్తన చూద్దాం, 2వ వచనం. 96వ కీర్తన 2వ వచనంలో యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. రక్షణ సువార్తను రోజు ప్రకటించండి. ఇక్కడేనా? కొత్త నిబంధనలో కూడా పౌలు గారు అన్న మాట మనకు తెలుసు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. శ్రమ అంటే ఏ శ్రమది? లోకంలో ఉన్న శ్రమలు అనుకుంటున్నారా? కాదు కాదు, నిత్య శిక్ష, నరక శిక్ష. ఆయనకు భూమి మీద శ్రమలు కొత్త కాదు. భూమి మీద శ్రమలు పౌలు గారికి కొత్త కాదు. ఆయన చెప్పే శ్రమ నరక శిక్ష అనే శ్రమ. సువార్త ప్రకటించకపోయేందుకు నరకం తప్పదట. ఎందుకనంటే అదే సువార్త మనల్ని నరకము నుంచి తప్పించింది. దానిని మనం ఏం చేయాలి అంటే అనేకులకు చేరువ చేయాలి. ఒకానొక లెక్కల ప్రకారం నిమిషానికి 110 మంది చచ్చిపోతున్నారట ప్రపంచంలో. నిమిషానికి 110 మంది అంటే ఆన్ యావరేజ్గా సెకనుకు 2. సెకండ్ ఎంతసేపు అవుతుందండి? అట్లా అంటే సెకండ్ అయిపోతుంది. ఇప్పుడు చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ పోతారట? నాశనమునకు పోవు ద్వారం బహు విశాలం. ఇప్పుడు మీకు విషయం చెప్పమంటారా?
ఇటు నరకానికి పోయే వాళ్ళందరి లెక్క విషయంలో మన పాత్ర కూడా ఉంటుందండి, మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. ఇందులో మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 3వ అధ్యాయం 18వ వచనం నుండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం నుండి చూడగలిగితే, అవశ్యముగా నువ్వు మరణమగుదువని దుర్మార్గుని గూర్చి నువ్వు ఆజ్ఞ ఇయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయో, అతడు జీవించినట్టు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాడిని హెచ్చరిక చేయకయో ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు. వీటిని చూసి మీకేం అర్థమైంది అంటే, మన చుట్టూ ఒక ఆత్మ మన వినికిడిలో మన స్పృహలో నరకానికి వెళ్ళిపోతుంది అంటే మనం చెప్పకపోవడాన్ని బట్టి మనం చాలా రకాలుగా ఏమనుకుంటామంటే, నోరు తెరిచి చెప్పాలనుకుంటాం. నోరు తెరిచి లేకపోతే పెద్ద పెద్ద వేదికలు ఏర్పాటు చేసి చెప్పక్కర్లా, జీవితాన్నే సువార్తగా మలిచినటువంటి పరిస్థితి కూడా. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ధనవంతుడు చనిపోయిన తర్వాత నాకు 5 మంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పడానికి లాజర్ను పంపనన్నాడంటే, లాజరు బతికినప్పుడు ధనవంతుడికి ఏమైనా సువార్త చెప్పాడా? ప్రశ్న అర్థమైంది మీకు? లాజర్ను పంపు మా బ్రదర్స్కి చెప్పడానికి అన్నప్పుడు, లాజర్ ఏమైనా బతుకున్నప్పుడు ధనవంతుడికి సువార్త చెప్పాడా? చెప్పండి. అసలు చెప్పటానికి, నోరు తెరిచి చెప్పటానికి ఆయన కండిషనే లేదు, బాగలేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉంటే వాటిని అధిగించుకోలేని దీన స్థితిలో ఉన్నాడు. ఇంక సువార్త ఏం చెప్తాడు ధనవంతుడికి నోటితో? కానీ అయినా కూడా నాకు లాజరే కావాలని ఎందుకు అన్నాడంటే, ఓమ నోరు తెరచకుండానే నాకు గొప్ప సువార్త చెప్పినోడు లాజరు, బ్రతుకుతోనే సువార్త చెప్పినోడు ఇక నోరు తెరిచి చెబితే ఖచ్చితంగా మా వాళ్ళు మారిపోతారు, నా దగ్గర పోతే రాలేళ్ళు. అది అంటే శక్తివంతమైన సువార్త, అద్భుతమైన గొప్ప సువార్త ఏంటంటే బ్రతుకులో ప్రభువును కనబరిచే సువార్త. నువ్వు జీవితం ద్వారానో, లేకపోతే నోరు తెరిచి వ్యక్తిగతంగా సువార్త చెప్పకపోవడం ద్వారానో, లేకపోతే మన సంఘాల్లో జరిగేటువంటి కార్యక్రమాల గురించి, రక్షణ గురించి, రాబోయేటటువంటి నరకం గురించి చెప్పకపోవటం ద్వారానో ఒకడు చనిపోతే వాడి విషయమై లెక్క మనదే, లెక్క మనదే. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి, శక్తివంతమైన, చక్కనైనటువంటి వాడాన్ని ఆలోచన చేస్తే, ఒక గొప్ప రాజకుమారుడు తప్పిపోయాడు అనుకోండి, పెద్ద యాడ్లు ఇస్తారు కదా, పోస్టర్లు వేస్తారు, ఫ్లెక్సీలు వేస్తారు, అన్ని రద్దీ కలిగిన చోట్ల వేస్తారు. ఈ కొడుకు, నా కొడుకు తప్పిపోయాడు, ఆచూకి పట్టుకొని పట్టించిన వాళ్ళకి ఇంత బహుమానం ఇస్తాను. దేవుడు కూడా ఈ ప్రపంచం నిండా తప్పిన కుమారులు ఉన్నారు తెలుసా మీకు? వాళ్ళు తెనాల్లో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వాడిని పట్టిస్తే, వాడిని నిత్య జీవానికి చేరువ చేస్తే నీకు నాకు ఇచ్చేటటువంటి బహుమానం ఎంతది అనుకుంటున్నారు? నిత్య లోకం, నిత్య జీవం. కాబట్టి మిస్ అయిపోయిన దేవుడి పిల్లల్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చే పనిలో రోజు ఉండాలి. అనుదిన సువార్త అంటే అది. 9 అయిపోయాయి, ఆఖరిది చాలా ప్రాముఖ్యమైనది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక చక్కని మాట చూద్దాం ప్రియులారా. 16వ వచనం చూద్దాం. ఇదియుగాక గోత్రముల్లో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికి అందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చు వారందరికీ అన్నాడు. చూడండి,
అంటే సేవ ప్రతిరోజు ఎక్కడ జరగాలట? యెహోవా మందిరములో జరగాలి. అంటే దేవుడి మందిరములో సేవ అనేది చేస్తే మనసు పెడితే రోజు ఉంటుంది. ఎట్లాంటి సేవ అనేది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మనకైతే ప్రస్తుతానికి సొంత బిల్డింగ్ అంటూ ఏమీ లేదు కదా. రేపు మనం ఏర్పాటు చేసుకోపోతాం చూసారా, ఎవరో పోగేస్తే దాంట్లోకి వచ్చి మనం ఆరాధించి మనం నేర్చుకొని పోవడం కాదు. నాది ఓ ఇటుక ఉండాలి, నాది ఓ సిమెంట్ బస్తా ఉండాలి, నాది ఓ సిమెంట్ ఒక ఇనుప కడ్డీ ఉండాలి, నాది ఓ బండ ఉండాలి, నా వంతు అంటూ ఉండాలి. దేవుడి మందిరంలో సేవకు సంబంధించి ఎవరో కొన్ని స్పాన్సర్ చేసిన చైర్లలో కూర్చోవటమైనా ఎప్పుడైనా మనం కూడా ఏదైనా ఒకటన్నా స్పాన్సర్ చేసేవా? ఎవరో తీసుకొచ్చి వారం వారం పెడుతున్న అల్పాహారం మనం ఇప్పుడు తినవేనా? మనమేనా ఎప్పుడైనా పెట్టేవా? ఎవరో సిద్ధపరిచి ఎవరో కడిగినటువంటి బాత్రూంలు వాడుకుంటున్నామా? ఎవరో తీసుకొచ్చిన నీళ్ళని రోజు తాగుతున్నామా? ఏ రోజైనా మనం నీళ్ళు తీసుకొచ్చిన పెట్టామా? ఎవరో అన్నీ అరేంజ్ చేస్తే వచ్చి కూర్చొని విని వెళ్ళిపోతున్నామా? లేదా మనం కూడా ఎప్పుడైనా అరేంజ్మెంట్లో పాల్గొన్నామా? ఎప్పుడైనా అనుదినం కాదు, మళ్ళీ అనుదినం కాదు, వారం వారం కూడా కాదు, కనీసం ఎప్పుడో ఒకసారికైనా. అందుకే అనుదిన మందిర సేవలో గుర్తుంచుకోండి, ఖచ్చితంగా నీ తరపున నా తరపున సేవ జరగాలి. ఏం చేస్తారో మీరు? రోజు ఒకరు పరిచినటువంటి కార్పెట్ల మీద కూర్చోవటం కాదు, ఏ రోజైనా మనం వచ్చి కార్పెట్లు వరవాలి. ఒకరు చక్కగా ఊడ్చిన దాని మీద మనం వచ్చి కూర్చోవటం కాదు, ఏ రోజైనా చీపురు పెట్టి ఊడవాలి. ఎవరెవరు వాళ్ళు ఇది ఇచ్చారు, వీళ్ళు ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, సేవ కోసం పరిచర్య కోసం ఇది చేశారు అది చేశారు అని వాళ్ళు సమర్పణ వీటి ఎప్పుడు వెండవేనా? రేపు మన పేరైనా వినిపించుకోవాలా లోకానికి? అనుదిన మందిర సేవ. దేవుని పిల్లలు నిత్యం వచ్చి చక్కగా దేవుడికి చేరువైపోయి జీవములోనికి జీవము నుండి సమృద్ధి జీవంలోనికి, సమృద్ధి జీవంలో నుండి నిత్య జీవంలోనికి వెళ్ళేటటువంటి వాళ్ళని తయారీ చేసే కేంద్రం అండి ఇది. కాబట్టి దీంట్లో నా వంతు సేవ ఖచ్చితంగా ఉండాలి. అది అనుదినం కాకపోయినా అప్పుడప్పుడైనా ఉండగలగాలనేటువంటి బాధ్యత మనకు ఉండాలి. ఈ 10 రకాలైన బాధ్యతల్లో ఏ బాధ్యత లేకుండా, ఇప్పుడు సువార్తలకు వాహనాలు వెళ్తూ ఉంటాయి, ప్రతిసారి కొట్టించిన వాళ్ళే కొడతారు. తైలం ఆయిల్ ఉంది కదా, డీజిలు, పెట్రోలు, ఎవరు రోజు ప్రతిసారి ఇచ్చేవాళ్ళు ఎత్తారు, చేసేవాళ్ళు చేస్తారు. సిగ్గు అనిపించదు మనకి ఎప్పుడన్నా? అనుదినము మందిర సేవలో ఉండాలి. నీకు నాకు వాళ్ళకి ఇచ్చినట్టే దేవుడు జీవనోపాధి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఎదగడానికి అన్ని అవకాశాలు కల్పించాడు. ఏం రోగం ఇది? ఏం పోయే కాలం మనకి? అది ఖచ్చితంగా మన వంతుగా మనకు ఉండాలి. ఇవి ఆత్మ సంబంధుల అనుదిన బాధ్యతలు. బాధ్యతాయుతంగా మెలిగి దేవుడి తీర్పులో నుంచి తప్పించుకొని ఆయన ఇవ్వబోయే శాస్త్రానికి వారసుల వాళ్ళని ప్రేమతో మనవి చేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను.